विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను. ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వారు ఏ దేవుణ్ణి పూజించాలి, వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను. ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి 30వ తారీఖు ఆదివారం నాడు 30/3/2025 రోజున మనకి ఉగాది వచ్చింది. తెలుగు సంవత్సరాది మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు. విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది. ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది. ఆదాయం వృద్ధి అవుతుంది. గురువు అన్ని రాశుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు. అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది. దైవానుగ్రహం బాగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ, విద్యార్థులకి, వ్యవసాయదారులకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి, చేతివృత్తుల వాళ్ళకి, ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి, అందరికి, పెద్దలకి, పిల్లలకి, అందరికీ కూడా ఈ విశ్వవసు నామం సంవత్సరం చాలా బాగుంటుంది. అందువల్ల ఈ సంవత్సరం అందరూ సుఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల, కానీ అది తగ్గిపోతుంది. మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది. అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి 30/3/2025 అయింది తెలుగు సంవత్సరాది. ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది మొదలు నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం. అమ్మవారి నవరాత్రులు 4 రకాలుగా ఉంటాయి. అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనవమి వరకు లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము. చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని, అదే లలిత, దుర్గా, ఎవరైనా రాజరాజేశ్వరి, అన్నపూర్ణ, ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి. మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి, అమ్మవారి పూజ. ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే 3/4/2025 స్కంద షష్ఠి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు, ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు, ఎవరికైనా కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం. ఇక 16/4/2025 సంకష్టహర చతుర్థి, అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి. ఇది సంకష్టహర చతుర్థి. మనకి కావాలన్న తీరని కోరికలు ఏమున్నా, ఏ రకమైన కోరికైనా సరే తీరుతుంది. ఈ గణపతికి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం. ఈ సంకష్టహర చతుర్థి మీనరాశి వాళ్ళు, రేవతి నక్షత్రం వాళ్ళు, వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టహర చతుర్థి తప్పకుండా చేయాలి. అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు. తదుపరి కుంభరాశి. ద్వాదశ రాశుల్లో ఈ రాశి 11వ రాశి. ఈ రాశ్యాధిపతి శని భగవానుడు. ఈయన కుంభరాశి నుంచి మీనరాశికి ఈ నెల 30వ తారీఖున, అంటే ఉగాది రోజున
కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అది ఇంకా ఇప్పుడు ఏలినాటి శనిలో ఉన్నారు. రెండోది ప్రారంభమైంది. ఈ రాశి వారికి ఈ కుంభరాశికి 2వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది ఏప్రిల్ 30 మార్చి 30వ తారీఖున. అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు అక్కడ శుక్రుడు, బుధుడు, రాహువు, రవి ఉన్నారు. ఇప్పుడు కుంభరాశి నుంచి మీనరాశికి శని ప్రవేశం జరుగుతుంది. ఉగాది ఉదయానికి గోచార రీత్యా చంద్రుడు కూడా అక్కడికే వస్తారు. అందువల్ల ఈ కుంభరాశికి 2వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఏ జాతకుడికైనా 4 గ్రహాల్లోంచి వచ్చే ఫలితాలు కొంచెం ఎక్కువగా ఇబ్బందిగా ఉంటాయి. అవి ఏంటంటే గురువు, రాహువు, కేతువు, శని. ఈ 4 గ్రహాలు ఏ రాశిలో అయినా ఎక్కువ కాలం ఉంటాయి. మిగతావన్నీ తొందరగా మారిపోతుంటాయి కనుక ఆ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులున్నా కొంచెం భరించగలిగే శక్తి ఉంటుంది. ఈ 4 గ్రహాలు ఏంటంటే గురువు 1 సంవత్సరం ఉంటారు ఒక రాశిలో, శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారు, రాహుకేతువులు 1 సంవత్సరం పైన ఏ రాశిలో అయినా ఉంటారు. అందువల్ల వీళ్ళు ఇచ్చే ఫలితాన్ని మంచి ఫలితాలు అయితే ఆనందంగా అనిపిస్తాము. అదే నెగిటివ్ ఫలితాలు అయితే కొంచెం బాధపడడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఏ గ్రహం ఏ మూర్తి అయ్యారు అనేది చెప్తున్నాను. గురువు, శని రజితమూర్తి ఈ రాశి వారికి, రాహు సువర్ణమూర్తి, కేతు తామ్రమూర్తి. అంటే ఈ రాశి వాళ్ళకి ఈ 4 గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు. ఎందుకంటే సువర్ణమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా బాగుంటాయి. అన్ని మంచి ఫలితాలే ఇస్తారు. అదే విధంగా రజతమూర్తిగా ఉన్న గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. తామ్రమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఎటు ఉండదు, లాభం ఉండదు, నష్టం ఉండదు, అలా యావరేజ్గా ఉంటుంది. లోహమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలే కొంచెం ఎక్కువగా బాధపడతాయి. ఈ రాశి వారికి 3 గురువు శనులు రజతమూర్తిగాను, రాహు సువర్ణమూర్తిగాను, కేతు తామ్రమూర్తిగాను ఉన్నారు కనుక వీళ్ళకి ఇబ్బందులు ఈ గ్రహాల వల్ల మంచి ఫలితాలే ఉంటాయి. కుంభరాశిలో ధనిష్టం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి బుధుడు, కుజుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. అందువల్ల వీళ్ళు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. అలాగే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది. అన్ని రకాల వృత్తుల వారు అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా ఎవరికైనా వ్యాపారం చాలా బాగుంటుంది. కొత్తగా గృహాలు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు ఈ మాసంలో ప్లాన్ చేసుకుంటే వాళ్ళ కోరిక తీరే అవకాశం ఉంది. అందువల్ల వీరికి గురువు కూడా మంచిగా ఉన్నారు కనుక వీరికి ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి గృహం కొనుక్కోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు. అట్లాగే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు. అందువల్ల వీళ్ళకి ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ మాసంలో కుటుంబ సౌఖ్యం బాగుంది. కుటుంబంలో అందరూ కూడా మంచిగా ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిమానం చూపించుకుంటూ ఒకటే మాటగా ఉంటారు. పరస్పరం ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ ఉంటారు. ఇంకా రుణ బాధలు కొద్దిగా ఉన్నా కానీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టేలాగా ఉండవు. ఆర్థికంగా లావాదేవీలు చాలా బాగుంటాయి. స్నేహితుల నుంచి వీళ్ళకి వచ్చేటటువంటి సహకారం చాలా బాగుంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళ వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. వాళ్ళ వల్ల వీళ్ళకి సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అది సంఘంలో బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు కనుక వీళ్ళకి పరిచయం అయితే వాళ్ళ వల్ల వీళ్ళు కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. ఇంకా లలిత కళలలో ఉన్న వాళ్ళైతే, అంటే సంగీతం, మ్యూజిక్, డ్యాన్స్ ఇట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళైతే, పార్టిసిపేట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంది ఈ నెల. అందువల్ల వాళ్ళు ఈ నెలలో మంచి ఇది చేసుకోవచ్చు. అదే ఈ నెలలో మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయి కనుక వసంత నవరాత్రుల్లో అమ్మవారు పూజ చేయడం చాలా అవసరం. ఇంకా అనారోగ్యానికి చెప్పాల్సి వస్తే కొంచెం చర్మ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి. అందువల్ల జాగ్రత్తగా ఉండి వాళ్ళు పరిశుభ్రంగా చర్మాన్ని ఉంచుకోవడము, మంచినీటిని ఉపయోగించుకోవడము, మంచినీరు తాగడము, ఇట్లాంటి వాటి వల్ల వీళ్ళకి చర్మ వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంది.
ఏలినాటి శని వీళ్ళకి ఈ సంవత్సరం ఉంది కనుక ఈ శని నుంచి, శని బాధల నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము, ఇంట్లో పెద్దవాళ్ళని, తల్లిదండ్రులని పూజించడము, వారి పాదాలకు నమస్కారం చేయడము, అలాగే తల్లిదండ్రులు కాక ఆ వయసులో ఉన్న పెద్దవారందరినీ గౌరవించడము, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము, వ్యాయామం చేయడము, అంటే నడక ఎంత నడిస్తే అంత శని భగవానుడు మనకి అనుకూలంగా ఉంటారు. అందువల్ల మంచి నడక ప్రాక్టీస్ చేయడము చెయ్యాలి. వీరు రాహుకేతువుల కోసం పూజ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడము, శని భగవాను నుంచి మంచి ఫలితాలు రావాలి అని అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి, హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి. అదేవిధంగా దేవి నవరాత్రులు, ఇప్పుడు వసంత నవరాత్రులు ఉన్నాయి కనుక వసంత నవరాత్రులు అమ్మవారిని పూజ చేయడము, చండీ హోమం చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారం.